పంగట్టుకొని మూసాపేటలో కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో గల్లీ గల్లీ తిరిగినా మీరు పట్టించుకోలేదు. మా నాయకుడు కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి రెండవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించినందుకు మీకు నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 3 నెలలైంది ఎన్నిక జరిగి 3 నెలలైంది. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నిక వచ్చింది. ఒక్కసారి మీ అందరికీ కలిసి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ మీ ఆశీర్వాదం కోరడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2-3 నెలల కింద చెప్పిన పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి మాటలు, చింతదచ్చినా పులుపు జావదన్నట్టు మొన్ననే మీరు తీర్పు చెప్పినా ఇంకా కూడా మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చి చెప్పిందే చెప్పి మళ్ళీ మమ్మల్ని గందరగోళం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు, అసలు పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం, ఈ ఎన్నికతో ఆయనకి సంబంధమే లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు ఈ దేశాన్ని నడపాలి, ఎట్లా నడిపితే ఈ దేశంలోని పేదవాడికి, ఈ దేశంలోని రైతుకి అందరికీ న్యాయం అవుతుంది అనే ఒక నిర్ణయం, విచక్షణతో, ఆలోచనతో, వివేకంతో నిర్ణయం తీసుకునే సందర్భం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీ మిత్రులు ప్రచారం చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించండి. తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, రాహుల్ గాంధీకి మాత్రమే లాభం. తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, నరేంద్ర మోడీకి మాత్రమే లాభం. కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు. మీరు మొన్ననే మమ్మల్ని గెలిపించారు. 5 ఏళ్లు మన ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది, దానికి ఏమి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ 16 మంది పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళు ఢిల్లీలో ఉంటే 16కు 16 గులాబీ సైనికులు, కేసీఆర్ సైనికులు ఢిల్లీలో ఉంటే వచ్చే లాభం ఏందన్నా అని మీరు అడగొచ్చు. ఒక్కసారి దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. 5 ఏళ్ల కిందట ఆనాడు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజల ముందుకొచ్చి, నేను ఒక ఛాయ్ వాలాను, పేదరికం నుంచి వచ్చిన వాడిని, పేదరికం తెలిసిన వాడిని, పేదల కష్టాలు తెలిసిన వాడిని, నాకు అవకాశం ఇవ్వండి, పేదల బతుకులు మార్చేస్తా అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీ అందరికి గుర్తుండాలి. అది మాత్రమే కాదు, చాలా మాటలు చెప్పారు. నీకు దండం పెడతారా నాయన, ఆగరా, 2 రోజులు ఆపుకో, గట్టిగా ఆపుకో. 11 తారీఖు దాకా ఆపుకొని కాంగ్రెస్ వాళ్ళను గుద్దితే అడ్రస్ లేకుండా పోవాలా, అట్లా గుద్దు. ఇప్పుడు నా మీద ఈ అరుపులని నా మీద అరిస్తే నా గొంతు పోతుంది ఇప్పటికే. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ల కింద ఛాయ్ వాలా అన్నాడు, ముందుకొచ్చి పేదల ఓట్లు వేయండి అని అడిగినాడు. అడిగితే మీరందరూ ఓట్లు వేసినారు, గెలిపించారు. దేశంలో 283 సీట్లు ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఏ కాంగ్రెసేతర ప్రధానమంత్రికి లేని ఒక గొప్ప మెజారిటీనిచ్చి మోడీ గారిని గెలిపించి ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఏం చేశారు మోడీ గారు? 5 ఏళ్లలో శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు పెద్ద పెద్దగా చెప్తారు కానీ పనులు మాత్రం ఏమీ లేవు. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 కోట్లు కాదు కదా, 1 కోటి మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు. మా ఆడబిడ్డలందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఏం చేశారా మోడీ గారు అంటే ఒక్క పని మాత్రం పక్కా చేసిండు. మా ఆడబిడ్డలు భర్తలకు తెలవకుండా పోపుల డబ్బాలో దాచుకున్న 4,000, 5,000, 10,000 దాన్ని మాత్రం ఖరాబ్ చేసి వదిలిపెట్టిండు. నేను చెప్పేది వాస్తవమా కాదా? పాపం మీరు దాచుకున్న 4 పైసలు, కుటుంబం కోసం దాచుకున్న 4 పైసలు అవి మాత్రం ఖరాబ్ అయినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఏమన్నాడు? పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు మీ ఒక్కొక్కరి అకౌంట్లో
15 లక్షల రూపాయలు వేస్తా, ఈ దేశంలోని పేదవాడికి న్యాయం చేస్తా అన్నారు. వచ్చినా ఎవరికైనా 15 లక్షల రూపాయలు రాలేదు. అందుకే ఈ మధ్యన మోడీ గారు మొన్న ఇక్కడ హైదరాబాద్కు వచ్చినారు, ఎల్బీ స్టేడియంకి వచ్చినారు. వచ్చినప్పుడు ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏం చెప్పాలి? ఒక రాష్ట్రానికి వస్తే, ఒక నగరానికి వస్తే, అయ్యా మీ తెలంగాణ రాష్ట్రం కోసం ఫలానా పని చేశాను, హైదరాబాద్ నగరం కోసం ఫలానా ప్రాజెక్టుని ఇచ్చినాను, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాను, దయచేసి మళ్ళీ నన్ను ఆశీర్వదించండి, ఇంకా బాగా పనిచేస్తా అని చెప్పాలా. కానీ పాపం మోడీ గారికి చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసిందేమీ లేదు. అందుకే వచ్చి ఏమంటాడు, కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు, కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్ముతాడు. మేము అందుకే ఒళ్ళుమండి అన్నాం, కేసీఆర్ గారు యాగాలు చేస్తే నీకొచ్చిన బాధే. ఈ దేశంలో చాలా మంది యాగాలు చేస్తారు, చాలా మంది దేవుణ్ణి మొక్కుతారు. అందుకే మేము అన్నాం, అయ్యా మోడీ గారు నీకంతా ఉబ్బలాటంగా ఉంటే నువ్వు కూడా రా, నీకు కూడా బొట్టు పెట్టి తీర్థం ఇచ్చి ప్రసాదం ఇచ్చి నీకు కూడా పుణ్యం దక్కేటట్టు చేసి పంపిస్తామని చెప్పిన. అది మాత్రమే కాదు, ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్మితే మోడీకి వచ్చిన బాధ ఏంది? పాపం ఆయన బాధ ఏంటంటే, కేసీఆర్ గారేమో సంవత్సరం పొడవుతా దేవుని నమ్ముతాడు, 365 రోజులు 24 గంటలు దేవుని నమ్ముతాడు. కానీ మోడీ గారు బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ మాత్రం 5 ఏళ్లకు ఒక్కసారే దేవుని గుర్తు చేసుకుంటుంది, 5 ఏళ్లకు ఒకసారే రాముడు గుర్తొస్తాడు. నేను చిన్నగున్నప్పటి నుంచి వింటున్నా, నేను స్కూల్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి వింటున్నా, రామ మందిరం కడతాం, రామ మందిరం కడతాం, ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ ఎలక్షన్ వస్తేనే రాముడైనా హనుమంతుడైనా గుర్తొచ్చేది, ఎలక్షన్ వస్తేనే. ఆలోచించండి, ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం, ఎలక్షన్ రాగానే మందిర్ మస్జిద్, ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్. ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీజేపీ అనే పార్టీ దేశంలో ఈరోజు పచ్చగా ఉండే హైదరాబాద్ లాంటి నగరాల్లో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, కులము, మతము, ప్రాంతం లేకుండా ఈ మూసాపేట లాంటి ప్రాంతంలో అందరూ కలిసి ఉంటున్నాం. శ్రీకాకుళం నుంచి వచ్చినా, ఒరిస్సా నుంచి వచ్చినా, వివిధ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అన్నదమ్ముల మాదిరిగా. ఎందుకంటే మేము ఈరోజు చెప్పలా, ఎప్పుడో చెప్పాం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళతో మనకి ఏ పంచాయతీ లేదు, అందరం కూడా హైదరాబాద్కు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళమే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే మాట మొదటి నుంచి చెప్తా వచ్చాం. చెప్పినట్టుగానే 5 ఏళ్ళు అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాం కాబట్టే మీరు కూడా కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రశాంతమైన హైదరాబాద్లో, ప్రశాంతమైన కాపురంలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే, చిచ్చు పెట్టి ఓట్ల కోసం చలి మంటలు కాచుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా ఓడించాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడం, కనీసం తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏం చేశానో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో పార్టీ ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజే చూసినా నేను, ఈరోజు పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్లు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అంటారు అబ్ హోగా న్యాయ్, అబ్ హోగా న్యాయ్ అట. తెలుగులో ఇంకా ఇప్పటి నుంచి న్యాయం జరుగుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు, రాహుల్ గాంధీ గారి బొమ్మ పెట్టి. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, సోదరిమన్లారా, ఆలోచించండి. ఇక నుంచి న్యాయం జరుగుతుంది అంటే ఇన్నాళ్ళు అన్యాయం చేసింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. 71 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, అందులో 55 ఏళ్లు పరిపాలించింది ఆనాడు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత సోనియా గాంధీ గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు. మరి 71 ఏళ్లు అన్యాయం చేసి అబ్ హోగా న్యాయ్ అంటే ఇట్నే దిన్ కిస్నే కియా అన్యాయ్, ఇన్ని రోజులు ఎవరు అన్యాయం చేశారు? దానికి సమాధానం చెప్పరు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. మూసాపేటలో ఉండే మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి పార్లమెంటుకు నిలబడ్డ అభ్యర్థి, ఆయన మొన్ననే
కొడంగల్ ఎన్నికల్లో మొన్న శాసనసభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు వాళ్ళ సొంత జిల్లా ప్రజలు మాకు ఈయన పనికిరాడు వద్దు ఈయన మాకు అని పక్కకు బారేసిన చెల్లని రూపాయి. మరి కొడంగల్లో చెల్లని రూపాయి మూసాపేటలో చెల్లుతుందా? కొడంగల్ బస్ స్టాండ్లో చెల్లని రూపాయి మూసాపేట బస్ స్టాండ్లో చెల్లుతుందా? వాళ్ళకు తెలివి ఉంది, మనకు లేదా? వాళ్ళు వాళ్ళ సొంత జిల్లాలోనే మాకొద్దు ఈ నాయకుడు, మాకు అవసరం లేదు, ఈయన పనికి మాలినవాడు పనికిరాడు అని తిరస్కరిస్తే వారిని ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్కి తీసుకొచ్చి మన్ననెత్తి మీద రుద్దితే ఆమోదిద్దామా? ఆలోచించండి. ఎట్లున్నదంటే సొంత ఊర్లో పనికిరానోడు ఇక్కడికి వచ్చి నేను పనిచేస్తా, ప్రశ్నిస్తా, పొడి చేస్తా, కుమ్మేస్తా అంటే నమ్ముదామా? ఆలోచించండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అవుతుందా? సొంత జిల్లా ప్రజల ఆదరణ లేనోడు ఇక్కడొచ్చి కూకట్పల్లికి వచ్చి మల్కాజ్గిరికి వచ్చి ఉద్ధరిస్తా ఏదో చేస్తా అంటే ఏం చేస్తావని నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆయన ఏమైనా సంఘ సంస్కర్త? ఇక్కడికి వచ్చిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి. అడ్డంగా మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తా ఉంటే టీవీ కెమెరాల ముందు ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయలు సంచిలో పెట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినా ఒక నేరస్తుడు, ఒక దొంగ. అట్లాంటి ఆయన్ని పట్టుకొచ్చి ఈరోజు బలవంతంగా మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఆమోదిస్తారా? ఆమోదించే పరిస్థితి ఉంటుందా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు అడుగుతున్నాం మనం? 16 మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారు కేసీఆర్ గారు? ఒక ఆయన అంటాడు 16తో ఏం చేస్తావు కేసీఆర్, ఏం చేయగలుగుతావు అంటున్నాడు. నేను ఆయనకి చెప్తా ఉన్నా, ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఆయనకి 16 మంది ఉంటే ఏం చేయాలో అది చేస్తాడు. ఢిల్లీ మేడలు ఎట్లా వంచాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన మీ దీవెన ఈ దేశానికి ఆచరణగా మారింది. రైతు బంధు అనే పథకం మనం పెడితే ఈరోజు దాదాపు 7-8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ కొడతా ఉన్నారు. చివరికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ అనే పేరు పెట్టి ఆయన కూడా ఈరోజు ఆ పథకాన్ని సొంతం చేసుకొని దేశవ్యాప్తంగా నాది అని ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. దేశంలో ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎట్లా ఆలోచిస్తుంది ఢిల్లీ అంటే, మంద బలం ఉంటేనే, ఢిల్లీలో ఎంపీల బలం ఉంటేనే, ఢిల్లీలో రేపటి రోజున సంఖ్యాబలం ఉంటేనే మన మాట చెల్లుబాటు అవుతుంది. లేకపోతే సమస్య లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జిస్కా లాఠీ ఉస్కా భైంస్, ఎవరి దగ్గర కర్రే ఉంటే ఆయననే గేదెను మలుపుకొని పోతున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉంది. కేంద్రంలో రైల్వే మంత్రి ఎవరుంటే రైళ్లన్నీ వాళ్ళ రాష్ట్రానికే పరుగులు పెడతా ఉన్నాయి. మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయితే రైళ్లన్నీ బెంగాల్కే పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రి ఉంటే రైళ్లన్నీ బీహార్కే పోతాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు గుజరాత్కే పోతుంది తప్ప హైదరాబాద్ వైపు ముఖంగా చూడదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు ఉండాలి మన వాళ్ళు, ఎందుకు గులాబీ సైనికులు ఢిల్లీలో ఉండాలి అంటే, రేపటి రోజున సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది. బీజేపీకి 150 సీట్లు దాటి వచ్చే పరిస్థితి లేదు. మోడీ గారి మీటర్ డౌన్ అయిపోయింది, పరిస్థితి బాగాలేదు. రాహుల్ గాంధీకి 100 సీట్లు దాటి వచ్చే పరిస్థితి లేదు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. అందులో ఒక్కొక్క ఎంపీ రేపటి రోజున కీలకం కాబోతా ఉన్నారు. ఒక్కొక్క ఎంపీ కీలకమయ్యే ఈ సందర్భంలో మోకా చూసి అదను చూసి దెబ్బగొట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. మీరు 16 మందిని మాకు అప్పచెప్పండి. ఈ 16కి మరొక 116 తోడేసి ఢిల్లీలో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన నాయకుడు కేసీఆర్ గారితో ఇప్పటికే సంప్రదింపులో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తోడు చేసుకొని రేపటి రోజున మళ్ళీ ఢిల్లీని యాచించడం కాదు, శాసించే స్థాయికి చేరుకొని తప్పకుండా మీరు ఆశించిన విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు, అన్నా మాకు స్థానికంగా కొన్ని సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించమన్నారు. మొన్ననే ఈ గవర్నమెంట్ను మీరు 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, 1, 2 కాదు,
తప్పకుండా అవసరమైతే వారం రోజుల పాటు మీ కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే కూర్చొని అన్న చెప్పిన ప్రతి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అభిమానం, మీరు చూపెట్టిన ఆదరణ, ఈరోజు మేము ఇక్కడ పదవుల్లో ఉన్నామంటే, వేదిక మీద ఉన్నామంటే మీ అభిమానం కారణం. అన్న అడిగినవి కూడా ప్రజల కోసం అడిగినాయి. కొత్త కోరికలేమీ లేవు, గొంతమ్మ కోరికలేమీ లేవు. 26 కులాల కోరిక ఏదైతే ఉన్నదో బీసీ కమిషన్ పరిధిలో ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. మీరు మా మీద విశ్వాసం ఉంచండి. మీరు మొన్ననే గెలిపించారు, మొన్న కూడా నమ్మారు. ఒక్కటే ఒక్క విజ్ఞప్తి, బీసీ కమిషన్ పరిధిలో ప్రస్తుతం ఉంది. ఎన్నికల కోడ్ అయిపోగానే తప్పకుండా దాన్ని చేసి మీకు ఒక కానుకగా అందిస్తాం. మా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేపీహెచ్బిలో తప్పకుండా చేస్తాం, మీరేం అనుమానం పెట్టుకోవద్దు. మేము ఇదివరకే చెప్పాం, ఎవరైనా పేదవాళ్ళు పేదవారే కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. 100% ఈ ప్రభుత్వం చేస్తుంది, విశ్వాసం ఉంచండి. రెండవది, కేపీహెచ్బిలో ఒక 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, స్థలం కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని స్వయంగా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించే బాధ్యత నాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ మంత్రి గారిని, కార్మిక మంత్రి గారిని తీసుకొని వచ్చి తప్పకుండా ఇక్కడే సమావేశం పెట్టి ఆ రిజిస్ట్రేషన్ సమస్యలు ఎల్బీ నగర్లో ఎట్లా అయితే పరిష్కరించామో, కుత్బుల్లాపూర్లో ఎట్లా అయితే పరిష్కరించామో, ఇక్కడ కూడా కృష్ణారావు గారి సమక్షంలో వాటిని పరిష్కరించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా చాలా చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 కడతా ఉన్నాం, 9 నెలల్లో పూర్తవుతుంది. నాకు తెలుసు మా అక్క చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీకు వెతికి ఇల్లు లేని వారికి 1,00,000 ఇండ్లు తొందరలోనే 9 నెలల లోపలనే ఇచ్చే బాధ్యత నాది. విశ్వాసం ఉంచండి. ఇన్ని రోజులు ఆగారు, దయచేసి విశ్వాసం ఉంచండి, ఇచ్చే బాధ్యత నాది. 6 నుంచి 9 నెలల్లో ఈ 1,00,000 ఇండ్లు పూర్తి చేసి మీ గృహ ప్రవేశాలు కూడా చేయించే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చెరువుల గురించి చెప్పారు. కామన్ చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, అక్కడ ఒక శుద్ధీకరణ ప్లాంట్ పెట్టాలి, బాగా చేయాలని కోరారు. ఇప్పటికే మంజూరైనాయి, తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా కోరారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుకుంటే పెద్ద పనులు కాదు. ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ల కింద హైదరాబాద్లో పరిస్థితి ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉందో. 5 ఏళ్ల కింద హైదరాబాద్లో కరెంటుకు కటకట, తాగునీటికి గొడవలు, శాంతి భద్రతల విషయంలో అనుమానాలు, ఇవన్నీ తొలగిపోయినాయి. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ పక్కనే ఉండే రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఫ్లైఓవర్ కూడా నిన్నగాక మొన్నే ప్రారంభోత్సవం చేసుకున్నాం. 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ని అద్భుతంగా చేసుకున్నాం. మీ బాలానగర్ నుంచి అటు కిందికి ఫతేనగర్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ ని కూడా అతి త్వరలో పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మీరు కని విని ఎరగని రీతిలో ఈరోజు రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిల అభివృద్ధి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. మెట్రో పూర్తయింది, ఇంకా పొడిగించుకోవాల్సిన అవసరం ఉంది. మెట్రో ఇంకా పొడిగించుకోవాలంటే, ఇంకా మనకి సౌకర్యం చేసుకోవాలి అంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలి. తాగునీటి పథకాన్ని హైదరాబాద్ లో చాలా చోట్ల వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రోజు తప్పించి రోజు వస్తా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రతిరోజు మంచినీరు రావాలి. ఎప్పుడు నల్లా తిప్పితే అప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి రావాలి అంటే మరిన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఖర్చు పెడతాం, విశ్వాసం ఉంచండి. ఇన్ని రోజులు 2 ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విశ్వాసం ఉంచి, బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇచ్చి, మూసాపేటలో అందరూ కులము, మతము, ప్రాంతము అని లేకుండా ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి ఈ గులాబీ జెండాకు ఓటేసి, కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారిని దీవించారు. రేపు రాజశేఖర రెడ్డి గారిని కూడా 11 ఏప్రిల్ నాడు దయచేసి దీవించి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి. గల్లీలో మీకు సేవకుడిగా కృష్ణారావు గారికి తోడుగా ఉంటాడు. ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా మనకు రావాల్సిన నిధులు ఢిల్లీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొస్తారని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఉద్వేగానికి లోను కాకండి. మతం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళని నమ్మకండి, కులం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీనైతే పొరపాటును కూడా నమ్మకండి. నిర్దాక్షిణ్యంగా శిక్షించి మన గులాబీ జెండాకు, మన కారు గుర్తుకి మీ ఆదరణ, మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ నా తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. సరిపోదు, ఒక్కసారి చివరిగా అందరం ఇంటికి పోదాం. ఒక్కసారి చివరిగా అందరూ
కారు గుర్తు మీద ఓటేస్తే ఒక్కసారి చేయి లావట్టండి. చెయ్యి ఇక్కడ కాదా? కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.